చేసేవాడు, అన్యాయంగా చేసేవాడు అనమాట. అయితే ఒకసారి యేసయ్య ఎవరినో కలడానికి వస్తున్నాడు, వీధుల్లో అంతా తిరుగుతున్నాడు అనమాట. ఈ విషయము జక్కయ్యకి తెలిసింది, యేసయ్య వస్తాడని. యేసయ్యని చూడాలని ఆశ పుట్టింది జక్కయ్యకి. ఆశ పుట్టి అతను చాలా పొట్టివాడు అనమాట. చాలా పొట్టివాడైతే అతనికి కనిపించాడు కదా యేసయ్య. చెట్టు మీదకి ఎక్కాడు, మేడి చెట్టు మీదకి ఎక్కాడు. ఎక్కి చూస్తుంటే యేసయ్య ఆ చెట్టు దగ్గరికి వచ్చి నిలిచాడు అనమాట. పైకి చూసి జక్కయ్య త్వరగా దిగిరా అని చెప్తాడు. అప్పుడు జక్కయ్య కిందకు వచ్చి అప్పుడు యేసయ్య నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తాడనమాట. యేసయ్య రాగానే అతని మనసు మారిపోద్ది. అతను ఇంతవరకు అన్యాయంగా ఉన్న మనసు న్యాయంగా మారుతుంది అనమాట. మనసు యేసయ్యకి చెప్తాడు, నేను అందరి దగ్గర అన్యాయంగా తీసుకున్న డబ్బులు అందరికి దాన్ని రెట్టింపిస్తాను, నా దగ్గర ఉన్న డబ్బు అంతా పేదలకు పంచి పెడతాను అని చెప్తాను. ఇందులో దేవుడు ఎక్కడ తెలుసా క్షమించాడు. అతను అన్యాయం చేసినా సరే దేవుడు క్షమించాడు. వాళ్ళ ఇంటికి వచ్చి ఆ పాపాన్ని తొలగించేసి రక్షణ ఇస్తాడనమాట. చూడండి ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయా, ఇక్కడ ఫస్ట్ ఏది జరిగింది కనిపెట్టండి. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ చెట్టు ఎక్కాడు, తర్వాత యేసయ్య వాడు దిగిరమ్మ అన్నాడు, తర్వాత చెట్టు దిగాడు, ఆ తర్వాత యేసయ్య ఇంటితో వెళ్ళాడు. పక్కేసేప్పుడు ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇక్కడ జక్కయ్య ప్రజల వద్ద డాష్ వసూలు చేశాడు. జక్కయ్య యేసుని చూడడానికి ఏమెక్కాడు? యేసు జక్కయ్య డాష్ వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. మ్యాచింగ్ చేయండి. ఫస్ట్ దేనికి? ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది. అంటే ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం తెలుసా? మనం ఎన్ని పాపాలు చేసినా సరే దేవుడే మనల్ని క్షమిస్తాడు. మన దేవుడికి క్షమించే గుణం ఉందన్నమాట. మనం తప్పు చేసాం అనుకో, మనం ఒప్పుకోవాలా, ప్రభు దగ్గరకు వచ్చి ఒప్పుకుంటేనే దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ మీరు అబద్ధం ఆడేశారు అనుకోండి, ఈరోజు అనుకుంటాం అమ్మో దేవుడు మమ్మల్ని క్షమించుడు అనుకుంటాం. కానీ మీరు ప్రార్థన చేసి ఒప్పుకోవాలన్నమాట. తప్పును ఒప్పుకుంటే యేసే మనల్ని క్షమిస్తాడు. మన పాపములు కూడా మనం ఒప్పుకుంటేనే మనల్ని క్షమిస్తాడనమాట. మనం ఆయన దగ్గర తగ్గి ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేసేటప్పుడు మోకాలు వేసి తల వంచి ప్రార్థన చేయాలి. అంటే యేసయ్యకు తగ్గించుకొని చెయ్యాలి. అప్పుడే దేవుడు మన పాపాలని క్షమిస్తాడు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను, చెప్పండి. జక్కయ్య ఏం చేసేవాడు? మీరు ఎవరు చెప్పరా? యేసయ్య ఎవరింటికి వచ్చాడు? జక్కయ్య. అప్పుడు జక్కయ్య నా ఆస్తి మొత్తాన్ని పంచేస్తాను అంటాడు కదా. ఎవరికి పంచుతానన్నాడు? పేదవాళ్ళకి. యేసయ్య జక్కయ్య ఇంటికి వచ్చాక వాళ్ళ ఇంట్లోకి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. యేసయ్య జక్కయ్య ఇంటికి ఎవరు వచ్చారు? యేసయ్య జక్కయ్యని క్షమించాడా, క్షమించలేదా? అంటే మీరు ఏం చేయాలి ఇప్పుడు? ప్రార్థన చేయాలా వద్దా? ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు దేవుడు? ఇప్పుడు మీరు ఏ అబద్ధం అన్నా ఏం చేయాలి? ప్రార్థన చేసి తన తప్పు ఒప్పుకోవాలి. మనం దేవుని ముందు తగ్గించుకొని ఉండాలన్నమాట. అయిపోయింది.